గురుగారు మీరు చాలా రెమెడీస్ చెప్తూ ఉంటారు. చాలా మంది డబ్బులు నిలవట్లేదు, బిజినెస్‌లో సరిగ్గా ముందుకు వెళ్ళకపోతున్నాం, పెట్టింది కూడా రావట్లేదు అని చాలా మంది బాధపడుతుంటారు. అలాంటి వాళ్ళు అసలు చాలా బాధపడుతూ చాలా దిగిపోతున్నాము, ఇంకేం చేయలేకపోతున్నాం అనుకున్న వారికి ఒక మంచి రెమెడీ చెప్పండి గురువుగారు. తప్పకుండా అమ్మా. రెమెడీస్ అనేటువంటివి కొన్ని లక్షలు ఉన్నవి. సో మనము లైవ్లో కూడా చేసి వేయడం జరిగింది మంచి మంచి రెమెడీస్. ఏది ఏమైనప్పటికీ కూడా ఆర్థికంగా కానీ వ్యాపార పరంగా కానీ మంచి నిలకడ, మంచిగా మనము ఉండాలి అని అనుకునేటువంటి సందర్భాలలో, ఎదగాలి అని అనుకునేటువంటి సందర్భాలలో, ఉన్న ఫలంగా మనకు మంచి అభివృద్ధి రావాలి అని అనుకునేటువంటి క్రమంలో తప్పకుండా కొన్ని కొన్ని తిథులు అనేటువంటివి ఉంటుంది. ఓకే. మహాలక్ష్మి అమ్మవారికి అంటే ఎంతో ఇష్టమైనటువంటి తిథులు. ఈ తిథులలో అమ్మవారిని కొలిచేటువంటి వారికి అమోఘమైనటువంటి ప్రతిఫలం లభిస్తుంది. ఓకే. ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అదేవిధంగా డబ్బుకు సంబంధించి కానీ వ్యాపారానికి సంబంధించి కానీ మంచి అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది ఖచ్చితంగా కూడా. ఓకే. కనుక తప్పకుండా ఎవరైతే ఇబ్బందులు పడేటువంటి వారు, బాధలు పడేటువంటి వారు మీ దగ్గరలో ఉండేటువంటి అమ్మవారి దేవాలయం ఏమిటి అనేది మీరు చెక్ చేసుకోండి ఒకసారి. ఫస్ట్ పాయింట్ అష్టమి తిథి కానీ చక్కగా నోట్ చేసుకోండి. అష్టమి తిథి కానీ లేదా అదేవిధంగా చతుర్దశి కానీ, చతుర్దశి పౌర్ణమి కానీ, నవమి తిథి కానీ, శుక్రవారాలు కానీ, మంగళవారాలు కానీ. సో మొత్తం మీద ఏమిటి, అష్టమి ఒకటి, మళ్ళీ చెప్తున్నాను, నవమి ఒకటి, అదేవిధంగా చతుర్దశి ఒకటి, శుక్రవారం ఒకటి, మంగళవారం ఒకటి, పౌర్ణమి ఒకటి, మొత్తం 6 చెప్పడం జరిగింది. ఈ 6 తిథులను 6 తిథులలో 4 తిథులు ఉన్నవి మనకు. శుక్ర మంగళవారాలు వచ్చేసి రోజులు ఉన్నవి. ఒకవేళ ఈ శుక్ర మంగళవారాలలో ఏమైనా నవమి కానీ లేదా అష్టమి కానీ లేదా చతుర్దశి కానీ ఇలాంటివి ఉన్నట్టయితే ఇంకా అదృష్టమే, పౌర్ణమి కలిసి వచ్చిన. ఈ సందర్భాలలో ఖచ్చితంగా కూడా అమ్మవారిని పూజించాలి. ఏ విధంగా పూజించాలి అంటే అమ్మవారికి సంబంధించి ఒక వెండి లాకెట్ కానీ ఒక విగ్రహాన్ని కానీ ఇంట్లో పెట్టుకోవాలి మనం. ఈ తిథులు ఉన్నటువంటి రోజులలో ఉదయాత్పూర్వము 5:45 నుంచి 6:45 లోపు పూజను అభిషేకం చేయాలి అమ్మవారికి. అమ్మవారికి అభిషేకం చేసి తప్పకుండా మనకు చెరుకును కానీ, చెరుకు రసంతో అభిషేకం చేయడం కానీ, లేదా చెరుకును నివేదన చేసిన, చెరుకు రసాన్ని నివేదన చేసి తీర్థంగా తీసుకున్న అఖండ ఐశ్వర్యమైనటువంటి లాభాలు మనకు వాటిల్లుతవి. నాపై నమ్మకంతో చేయండి. ఈ రెమెడీ చాలా మంది చేసి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందారు. అంతేందుకు మార్వాడీసులు చాలా మంది ఈ తిథులలో అమ్మవారి పూజలు అద్భుతంగా చేసుకుంటారు. చేసుకొని మంచి చేసుకోవడం ద్వారానే వారు మంచి పొజిషన్గా ఉంటారు. రెండవ విషయం ఏమిటి అంటే మీ దగ్గరలో అమ్మవారి దేవాలయం ఉంటే మనం చెప్పినటువంటి ఈ తిథుల రోజులలో మీరు అమ్మవారికే అభిషేకం చేయించండి. అమ్మవారికి అభిషేకం చేయించి చక్కగా ఒక వస్త్రాన్ని మీరు డొనేట్ చేసి అక్కడ పూజారులతో మాట్లాడి మీరు ఇచ్చినటువంటి వస్త్రాన్ని అమ్మవారికి కట్టేటువంటి విధంగా చేసుకొని శుక్రవారాలు, మంగళవారాలు రాహుకాలం సమయంలో 18 మనకు నెయ్యి దీపాలను పెట్టాలి. 18 నెయ్యి దీపాలు అంటే నిమ్మకాయను తొలిచి 9 నిమ్మకాయలను కట్ చేస్తే 18 అవుతుంది. వీటిని రివర్స్ కానీ రసం పిండి రివర్స్ కానీ ఒక ప్లేట్లో చక్కగా అష్టతల పద్మం వేసి ప్లేట్లో చక్కగా నిమ్మకాయలను పెట్టి కుదిరితే నువ్వుల నూనె లేదా నెయ్యి వేసి చక్కగా కూడా పువ్వొత్తులను వేసి, నెయ్యి అయితే పువ్వొత్తులు వేయండి, మనకు నువ్వుల నూనె అయితే చక్కగా కూడా 3 బత్తలను ఒకటిగా చేసి వేయండి. వేసి రాహుకాలం సమయంలో దీపారాధన చేయండి.
చేయడం ద్వారా సకల దరిద్రాలు, ఉమ్. అసలు అష్ట ఐశ్వర్యాలు మిమ్మల్ని ఖచ్చితంగా తలుపు తట్టి మీ ఇంటికి వస్తుంది. ఎన్ని రోజులు చేయాలంటున్నారు గురుగారు అలా? ఇవి ఒక 9 వారాలు. వాస్తవానికి 18 శక్తిపీఠాలు అమ్మవారివి కనుక ఓకే. 18 వారాలు చేయాలి. ఉమ్. ఇంకా బాగుంటుంది, తిరుగు ఉండదు. ఓకే. సో ఏది ఏమైనప్పటికీ కూడా ధనానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, వ్యాపారానికి సంబంధించినటువంటి వారు ఉమ్. అమ్మవారికి చెరుకును సమర్పించిన, లోటస్ కమలం పుష్పాలను సమర్పించినా కూడా, ఇప్పుడు ఎట్లా అంటే నిద్రలో మనము ఒక అల్లారం పెట్టుకుంటాం. ఉమ్. మంచి నిద్రలో ఉండగా అల్లారం మోగడము, మంచి నిద్రలో ఉండగా మనకు వచ్చేసి ఎవరైనా పిలవడమో, కాల్ రావడమో ఉలిక్కిపాటు అవుతుంది. అవును. అట్లా చెరుకును తీసుకువెళ్ళి పలానా గోత్రానికి సంబంధించినటువంటి, పలానా పేరుకు సంబంధించినటువంటి వ్యక్తి తీసుకొచ్చాడు తల్లి అని అక్కడ పెట్టి అమ్మవారికి అర్చన చేయడం ద్వారా ఆ చెరుకు వాసనకు కానీ, ఆ చెరుకు కానీ అమ్మవారు మురిసిపోతుంది నిజంగా. సో ఇది అత్యంత అద్భుతం. ఇక పౌర్ణమి వేళల్లో ఏమిటి అంటే, దేవి భాగవతంలో అమ్మవారు చెప్పింది, పౌర్ణమి రోజు ఉమ్. మనకు రావి చెట్టు కింద 10 గంటల నుండి 11:30 లోపు మనం పెట్టే దీపారాధనను ఓకే. స్వయంగా అమ్మవారికి సమర్పించినట్టుగా భావించుకొని పెట్టినటువంటి వారికి ఈ 10:30 నుండి 11:30 లోపు అమ్మవారు రావి చెట్టు కింద కూర్చుంటుంది అని మనకు శాస్త్రంలో చెప్పబడుతూ ఉన్నది. ఓకే. ఉదయమా రాత్రి? ఉదయం. ఉదయం. ఉదయం ప్రతి పౌర్ణమి రోజు ఉమ్. ఎక్కడ రావి చెట్టు ఉంటే అక్కడ రావి చెట్టు కింద దీపారాధన చేయడం ద్వారా ఓకే. తప్పకుండా అమ్మవారు మీ దీపానికి మురిసిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇందులో కూడా కొందరు అంటారు, మరి ఏ రావి చెట్టు కింద ఉంటుంది, ఏ రావి చెట్టు కింద పెట్టాలంటే అది వారి మూర్ఖత్వం. ఉమ్. అయినరా కనుక తల్లి ఇందుగలడు అందులేడు అనేటువంటి విషయంగా సర్వాంతర్యామితను కనుక తప్పకుండా మీరు దీపారాధన చేసి దీపం ముందు కూర్చొని అమ్మవారి నామాలను చదవండి. మీకు గాజుల శబ్దం కానీ, ఏదో సువాసన కానీ, మట్టెల శబ్దం కానీ, ఏదో ఒక శబ్దం మీకు రావి చెట్టు కింద వస్తుంది. ఇది సత్యం. అంతే. ఓకే. చెప్తుంటే నాకే గూస్ బంప్స్ అవుతుంది. నేను ఎందుకంటే పెట్టాను, నాకు తెలుసు కనుక. ఉమ్. అది విషయం. చెయ్యండి, ఎక్సలెంట్గా ఉంటుంది. తప్పకుండా నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను గురుగారు. తప్పకుండా మీరు చేసి చూడండి. ఒక పావు గంట కూర్చోండి, 10 నుండి 11 లోపు ఎక్సలెంట్గా అంతే. ఓకే గురుగారు, చాలా చక్కటి రెమెడీని చెప్పారు. ఓకే, ధన్యవాదాలు గురుగారు. మహాదేవ్.